దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము జూలై నెల 12వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. వాక్య ధ్యానమునకు సిద్ధపడి ఉన్న మీ దేవుని బిడ్డలారా, మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యానమునకు ముందుగా పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యాన్ని మనం చదువుకుందాము. లూకా సువార్త 4:12. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము యేసు ప్రభు వారు అపవాది చేత అరణ్యములో శోధింపబడిన శోధనను మనము వాక్య ధ్యానం చేస్తున్నాము. సాధారణంగా మనకు శోధనలు కలిగినప్పుడు ఎంతో కంగారు పడుతుంటాము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నేటి ధ్యానవాక్యము పరిశీలిస్తే పరిశుద్ధాత్మతో నిండి ఉన్న యేసు ప్రభువు వారికే శోధన తప్పలేదు. అంటే దేవునికి ఎంత దగ్గరగా ఉంటే అంత బలంగా శోధన మనలను ఆవరిస్తుంది అని మనకు తెలుస్తుంది. శోధన అనేది దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ఎంత దగ్గరగా ఉన్నా వాళ్ళకి ఎక్కువగా శోధనలు కలుగుతుంటాయి. ప్రభువు వారికి అత్యంత సన్నిహితుడైన శిష్యుడు పేతురు ఒకానొక టైంలో యేసు అంటే ఎవరో నాకు తెలియదు అని అనిపించాడు అపవాది పేతురుతో. పేతురు అంటే సామాన్యమైన వాడు కాదు, దేవునికి దగ్గరైన మనిషి, దేవునికి దగ్గరైనటువంటి శిష్యుడు. అలాంటి పేతురు యేసు ప్రభు అంటే ఎవరో నాకు తెలియదు అనేసాడు. అది ఎవరో కాదు, అపవాది అనిపించిన మాట. ఎవరిలో ఎక్కువగా దేవుని ఆత్మ నిండి ఉంటుందో ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్లకు అపవాది వలన ఎక్కువ పోరాటాలు సంభవిస్తాయి, ఆపదలు సంభవిస్తాయి, అవమానాలు సంభవిస్తాయి. కారణం ఏమిటంటే శోధనలు మన ఆత్మీయ జీవితాలకు మేలు కలిగేందుకే వచ్చినవే. ఈ శోధనలో ఉండినను దేవునికి ప్రార్థన చేయాలి. అది ముఖ్యమైంది. ప్రార్థన అంటే ఏమిటి ప్రియ దేవుని బిడ్డలారా? ప్రార్థన అంటే మనకు రక్షణకు ఒక ఆయుధము. ప్రార్థన అనేది మామూలు కాదు, ఒక వెపన్. శోధనలు మనము చవి చూడనట్లయితే ప్రార్థన చేయటానికి మనము త్వరగా ముందుకు రాలేము. శోధనలు లేకపోతే ప్రార్థన మీద ఆసక్తి కలగదు. శోధన ఉండాలి. శోధనలు వచ్చిన వెంటనే దేవునికి ప్రార్థనలు చేస్తుంటాము. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి శోధనలు మన ఆత్మీయ జీవితాలకు మేలు కలిగిస్తున్నాయన్న మాట మనము మర్చిపోకూడదు. ఈ మాట నమ్ముతున్నారా లేదా మీరు? శోధనలు మన ఆత్మీయ జీవితాలకి మేలు కలిగిస్తున్నాయన్న మాట నమ్మాలి. శోధనలు వచ్చిన వెంటనే మనము దేవుని చెయ్యి కొరకు ఆశిస్తాము. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన చెయ్యి మన మీద వేసి సకల శోధనల నుండి మనల్ని తప్పిస్తాడు అనే విశ్వాసం గలవాళ్ళము. ఆ నమ్మిక మనము కలిగిన వాళ్ళము. అందుకనే శోధనలు సహించువాడు ధన్యుడు
అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. విశ్వాసముతో ప్రార్థన చేస్తూ శోధనలు మనము జయిద్దాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభువా, నేటి వాక్య ధ్యానమును వినుచున్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ప్రభువా, మేము శోధనలు జయించుటకు తండ్రి దేవా, మేము ఎల్లప్పుడూ నీ సన్నిధికి ప్రార్థనలు చేసుకుంటూ శోధనలు, బాధలు, కష్టాలు వాటి నుండి మేము తొలగిపోవటానికై నిత్యము దేవ, ఎడతెగక దేవ, నీ యందు ప్రార్థనలు చేసుకుంటూ నీ పరలోక ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.